ములుగు జిల్లా కౌశల్యాదేవిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ముందు రైతులు ఆందోళనకు దిగారు. పంట నష్టపరిహారం అసలైన రైతులకు కాకుండా అనర్హులైన రైతులకు ఇచ్చారంటూ నిరసనను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వరదలో పంట నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట నష్టం విషయంలో నిజమైన రైతులను గుర్తించకుండా ఎలాంటి పంట నష్టం వాటిల్లదని రైతులకు అధికారులు నష్టపరిహారం అందించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పంట నష్టపరిహారంలో అధికారుల చేతివాటంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొట్టుకపోయినోళ్ళకు డబ్బులు వచ్చినాయి అంటాను, కొట్టుకపోయినోళ్ళకు రాలేదు. ఎమ్మెల్యే గారు దయచేసి మమ్మల్ని ఈ దళిత రైతు మీద దయ ఉంచి దయచేసి మాకు 10వ వరకు వచ్చేటట్టు చేయగలరని కోరుతున్నాం. మాకు ఆఖరి పక్కన 2 ఎకరాల పొలం కొట్టుకుపోయింది. ఈ కొట్టుకపోనలకు వచ్చినాయి, కొట్టుకపోనలకు రాలేదు. ఈ వచ్చి రాసింది ఎవరో, అసలు ఎవరికి రాసినరో ఎవరికి రాయలేదో. పోయినోళ్ళకు వచ్చినాయి రాలేదు, పోయినోళ్ళకు వచ్చినాయి. అధికారుల మీద దయచేసి ఎమ్మెల్యే గారు పెద్ద మనసు పెట్టి వాళ్ళ మీద సరైన చర్య తీసుకోవాలని మనం చేస్తున్నాను. కొంచెం మాకు న్యాయం చేకూర్చాలి. 3 నెలల కింద ఏరొచ్చింది, నా పొలం కొట్టుకపోయింది. కొట్టుకపోయినోళ్ళకు డబ్బులు వచ్చినాయి. అధికారులు రాసుకపోయినా కూడా నాకు రూపాయలు రాలే, పావులు రాలే. నా పొలం అంతా కొట్టుకపోయింది. ఇంతే ఏరు మా 3 నెలల కింద ఏరొచ్చి అంతా కొట్టుకపోయింది. మాకు 2 ఎకరాల పొలం ఉంటే బొందలు గిందలు అన్ని రాళ్ళు వెళ్ళినాయి. దాన్ని పట్టించుకున్న నాది లేదు. పై అధికారులు వచ్చి రాసుకున్నారు, కానీ అది ఎవరు రాసుకున్నారో ఎవరు పోయిందో. ఆ దొంగ పట్టాల వాళ్ళకు రాసుకున్న వాళ్ళకి వచ్చినాయి, మాకు రాలేదు. నిజమైన మా ఎమ్మెల్యే గారు కూడా ఒక్కనాడు కూడా పట్టించుకోలేదు. ఊర్లో రోడ్డు మీకు వెళ్ళబడతాను ఇట్లా పోతాను, కానీ మాకైతే పట్టించుకునే నాదుడే లేదు. మాకు సరైన న్యాయం చేయండి, మీరు ఇంత మాత్రం మీ దయ. దొంగ పట్టాలు ఉన్నవారికి రైతులకు నష్టపరిహారం చెల్లించిండ్రు. మాకు ఇంతవరకు అసలైన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం చెందలేదు. కలెక్టర్ గారు